హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలానిధి ఛానల్. నేను మీ లావణ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి ఎలివేషన్ అండి ఈరోజు ఎపిసోడ్లో. పెద్దికి కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. నిన్నటి ఎపిసోడ్ చూసి మహాలక్ష్మికే లాయర్ లాగా ఎలివేషన్ ఇచ్చారు. ఇంకా హారికని కూడా మెచ్చుకోవాలి అని అనిపించింది. అసలు నిన్నటి ఎపిసోడే ఒక ఎత్తు అయింది అని లాయర్ గెటప్ వేసి మహాలక్ష్మికి తమ్నైల్ కూడా క్రియేట్ చేశాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇక ఈరోజు పెద్దికి చూపించారండి, ఎలివేషన్ ఇచ్చారు ఎపిసోడ్లో. సినిమాల్లో కూడా మనకు ఆ రేంజ్ ఎలివేషన్ రాదండి. అసలు ఈ పొదరిల్లు సీరియల్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్దరిపోతుంది. అసలు కొన్ని కొన్ని గూజ్ బంప్ సీన్స్ భలే భలే పెడుతున్నారు ఈరోజు. పెద్ది పిడికిలు బిగిచ్చి తమ్ముడిని కాపాడుకోవడానికి రౌడీలకి ఒక్క గుద్దు గుద్దుతాడు, అప్పుడు మామూలుగా ఉండదు. తర్వాత తమ్ముళ్ళు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఏంట్రా కొత్తగా చూస్తున్నారు అని అనగానే, కొత్తగా కనిపిస్తున్నావు అన్నయ్య అని చెప్పి తమ్ముళ్ళు ఇద్దరు అనడంతో, కొట్లాటకు వచ్చినప్పుడు కొత్త పాత ఏంట్రా కుమ్మేయండి అని చెప్పి అనడం అసలు మామూలు హైలైట్గా లేదు. అసలు నిన్నటి విషయాలు కొంచెం లైట్గా చెప్పుకొని నిన్న మామూలుగా బీభత్సంగా మాట్లాడదాం అనుకున్నాను. కొంచెం మాట్లాడాను కూడా, తర్వాత ఏదో ఫోన్ కాల్ వచ్చి ఇంకా వేరే పనిలో పడిపోయాను అనమాట. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. నిన్న అసలు ముగ్గురు దండుపాళ్యం బ్యాచ్ ఉన్నారు కదా, అదే ఆది, ప్రతాపు, లలిత, వాళ్ళు ముగ్గురు పొద్దుకులు వచ్చి చక్రి మీద లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. ప్రతిసారి మన లేడీ లాయర్, అదేనండి మహాలక్ష్మి, లేడీ సింగం చక్రిని డిఫెన్స్ లాయర్ లాగా డిఫెండ్ చేస్తూనే ఉంటుంది. హారిక గురించి కూడా మెన్షన్ చేయాలండి. కష్టపడి సంపాదించిన డబ్బు వాడు ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే, పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మావయ్య అని అంటే, ఎందుకు నన్ను జైల్లో పెట్టడానికా అని మొగుడు అంటాడు. మరి అలా చెప్పండి, మరి కష్టపడి ఎందుకు అంటే బ్లాక్ మనీ కదా అని అంటాడు. అప్పుడు మరి అలా చెప్పండి, మరి కష్టపడ్డ సొమ్ము అని అంటున్నారు ఎందుకు అని హారిక ఆదికి మామూలు కౌంటర్ ఇవ్వలేదన్నమాట. మహాలక్ష్మి మాత్రం డిఫెన్స్ లాయర్ లాగా అసలు తీసుకొని పారిపోయాడు అంటున్నారేంటి, మీరు అక్కడ ఉండి చూసారా, నువ్వేదో కారు దిగి సూట్ కేసు అదే బ్యాగ్ తీసుకొని వెళ్తున్నట్టు చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడుండి అక్కడ దివ్య దృష్టితో చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు, అయినా తను వెళ్తానన్నాడా, మీరు బతిమిలాడితే వెళ్ళాడు, అది నేను చెప్పినాక వెళ్ళాడు అని చెప్పి తన తరపున వకాలు పుచ్చుకున్న న్యాయవాదిలాగా నిన్నటి ఎపిసోడ్లో అంతా మాట్లాడింది. తర్వాత అసలు విషయం కేశవ ఫోన్ ద్వారా పెద్దికి అందరికీ తెలుస్తుందనమాట. ఈరోజు కూడా మళ్ళీ అదే సీన్ కంటిన్యూ అయింది. అంటే ఆ కిడ్నాప్ డ్రామా కంటిన్యూ అయింది. కిడ్నాప్ దగ్గర ఆదిగాడు మళ్ళీ లోపలికి వచ్చి వాడిని కొట్టి వెళ్తాడు. మంకీ క్యాప్ మళ్ళీ భయం కదా, వీడి బతుకు బండారం బయటపడితే మళ్ళీ ఎక్కడ రేపు ఇరుక్కుంటానో ముందు జాగ్రత్తగా మంకీ క్యాప్ వేసుకొని వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ చక్రికి అర్థమైంది, ఆ వచ్చింది వాడు బామ్మర్దినే అని. అందుకే ఏరా బామ్మర్ది కోతిలా భలే ఉన్నావురా అని రెచ్చగొట్టాడు. ఇంకా 4 పీకి వెళ్ళాడు అనమాట వాడు. తర్వాత ఎలాగోలా అన్నయ్య వాళ్ళకి సమాచారం చేరవేయాలి అని చెప్పి అక్కడ ఆడ ఉండిద్ది కదా, రౌడీల్లో ఒక లేడీ కూడా ఉంటుంది కదా, ఆ లేడీని ఎలాగోలా ఫ్లడ్ చేసి తర్వాత అన్నయ్య వాళ్ళకి సమాచారం అందించాలి అని అనుకుంటాడు. ఆమెను ఫ్లడ్ చేసి, మీరు అందంగా ఉన్నారు, మీ అందానికి మిస్ ఇండియా పోటీలకు వెళ్లకుండా ఎక్కడ ఉన్నారేంటి, వీళ్ళు ఒకసారి అద్దం ముందు చూసుకోండి, అది ఇది అని చెప్పి అంటాడు. తర్వాత ఆ అమ్మాయి ఫోన్ని అలాగోలా అక్కడున్న కర్రతో సహాయంతో కింద పడేసుకొని కాళ్ళతో లాక్కొని కేశవకి అయితే ఫోన్ చేస్తాడు. కానీ ఈలోపు కేశవ ఫోన్కి ఏమైంది, శైలు మాటికి ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ చేస్తాడు. కేశవ ఫోన్ రీచ్ అవ్వదు. అదే వేరే సీరియల్స్లో అయితే దీన్ని 10 రోజులు సాగదీస్తారు. కానీ పొదరిల్లు సీరియల్లో ఎడిటింగ్ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి త్వరగానే లాగిచ్చారు. మాధవకి ఫోన్ చేశాడు. ఇదే మాధవకి ఫోన్ చేయడానికి 2వ రోజు పట్టేదనమాట. వేరే సీరియల్స్లో అయితే మన పొదరిల్లు కాబట్టి వెంటనే మళ్ళీ మాధవకి ఫోన్ చేశాడు. అప్పుడు ముగ్గురు కలిసి స్పీకర్ ఆన్ చేసుకొని ఫోన్ వింటారు. అన్నయ్య, నన్ను కట్టేశారు, నేను మళ్ళీ చెయ్యలేను, మీరు త్వరగా రండి అని చెప్పి, ఇదేదో పెద్ద గోడౌన్ లాగా ఉంది అని చెప్పి చెప్తాడు. లొకేషన్ పంపించగలవా అంటే, నేను పంపించలేనురా, వీలుంటే ట్రై చేస్తానంటారు. అంతలోకి రౌడీలు రావడంతో ఆ ఫోన్ని వెనక్కి నెట్టేస్తాడు. ఆ ఫోన్ వెనక్కి నెట్టేసినప్పుడు ఇక్కడేదో చేశాడు వీడు అని చెప్పి రౌడీకి అనుమానం వచ్చి మొత్తం ఎత్తుతాడు. అక్కడ ఫోన్ కనిపించింది. ఆ లేడీ రౌడీని పిలిచి తిడతారు. ఈ సమాచారాన్ని ఆదికి ఫోన్ చేసి చెప్తారు ఆ రౌడీలు. అప్పుడు ఆ రౌడీల్ని మళ్ళీ ప్లేస్ మార్చమని చెప్తాడు. ఈ ప్లేస్ మార్చి వేరే రూట్కి తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళ బైక్కే వాళ్ళు గుద్దుతారనమాట ఆ కార్ని. అప్పుడు కేశవ గొడవ పెట్టుకుంటాడు. పెద్ద వదిలేరా అని సర్ది చెప్తాడు. వాడు సారీ చెప్పాడు కదా అని అంటాడు. ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళబోతున్నప్పుడు కన్నా అనుకోకుండా చక్రిని చూస్తాడు. అన్నయ్య, ఆ కారులో మన చక్రి అనే ఉన్నాడు అనగానే కేశవ బండి వెనక్కి తిప్పి, చచ్చారా మీ చేతుల్లో అని బండి వాళ్ళ కారు ముందు ఆపుతాడు. తర్వాత
మన పెద్ద సీరియస్గా చూస్తుంటే ఏంట్రా మళ్ళీ గొడవ ఏంటి, సారీ చెప్పాం కదా అనగానే బండి గుద్దావంటే ఊరుకున్నాం కానీ కారులో ఉంది నా తమ్ముడు అని తెలిసినాక ఎందుకు ఊరుకుంటాను రా అని పిడికిలి బిగించి ఒక్క గుద్దుతాడు. అక్కడ మామూలుగా ఉండదండి ఎలివేషను, ఓ రేంజ్లో ఉంటుంది. ప్రభాస్కి అలా ఇస్తారు చూడండి, మన తెలుగు సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలకి ఎలివేషన్ ఇస్తారే, రామ్ చరణ్కి అలా అలాంటి ఎలివేషన్ మన పెద్దకి పడింది అనమాట. చూడాలి మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. రేపటి ఎపిసోడ్లో భలే డైలాగు, రేపటి కమింగ్ సూన్ ఎపిసోడ్ అంటే ప్రోమో ఉంటుంది కదా, దానిలో భలే చెప్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు ప్రతాప్కి మన పెద్ద. ఏమని అంటే, నేను మేస్త్రిని, ఇల్లు కట్టడమే కాదు సమాధులు కట్టడం కూడా నాకు తెలుసు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.